మనకి కనిపించే ఈ శరీరం ఏదైతే ఉందో అది మేజర్గా పంచభూత నిర్మితం. అది విజిబుల్ స్పెక్ట్రమ్. అవునండి, అది విజిబుల్ స్పెక్ట్రమ్. దీన్ని స్థూల శరీరం అంటారు. ఎస్. కానీ ఈ శరీరాన్ని నడిపించేది సూక్ష్మ కారణ శరీరాలు అని ఉంటాయి. ఓకే. అందులోకే ఈ మనసు, మనకు వచ్చే ఎనర్జీ, బుద్ధి, చిత్తం, ఇంకా చాలా ఉన్నాయండి. సో ఈ ఫిజికల్ బాడీ సస్టైన్ అవ్వాలి అంటే మనకి వాటి యొక్క సూక్ష్మ శరీరం నుంచి వచ్చే ఎనర్జీ అనేది కంపల్సరీగా ఉండాలి. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. నిర్లేప గారితో మనం హాలిస్టిక్ మెడిసిన్ అండ్ నాడీ వైద్యం గురించి ఆల్రెడీ 2 పాడ్కాస్ట్లు చేసాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. టుడే షీఈస్ గోనా టెల్ us అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ నాడీ, వాటి క్యారెక్టరిస్టిక్స్. నమస్తే మేడం. నమస్తే అండి. సో నాడీ గురించి మీరు చాలా ఫిలాసఫీ చెప్పారు ఇంతకుముందు, చాలా అంటే ఇంటిగ్రేట్ చేస్తూ తత్వం గురించి చెప్పారు. సో ఇవాళ మనం అసలు ఎగ్జాక్ట్లీ నాడీ ఏంటి, వాటి వాటి డిఫరెంట్ పర్పసెస్ ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే అండి. నాడీ గురించి మనం తెలుసుకునే ముందు మనం ఇప్పటి వరకు అసలు ఒకసారి ఒక చిన్న సమ్మరీ లాగా నేను ఒకసారి చెప్తానండి. ఓకే. మనం ఏం మాట్లాడుకున్నామంటే అండి, మనకి కనిపించే ఈ ప్రపంచం అనేది పంచభూత నిర్మితమైనది. అందులోంచి శరీరం కూడా వన్ ఆఫ్ ద క్రియేషన్ అండి. ఈ పంచభూతాలని ఆయుర్వేదం అనేది 3 తత్వాల కింద డివైడ్ చేసుకుంది, కేటగరైజ్ చేసుకుంది. ఓకే. అది వాత ప్రిన్సిపల్, పిత్త, కఫ. ఓకే. ఇవి మన యొక్క ఓన్ ప్రకృతితో, మన ఓన్ కాన్స్టిట్యూషన్తో సింక్ అయి ఉన్నంత వరకు, హార్మోనీలో ఉన్నంత వరకు హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందో, వాటి యొక్క ఓన్ స్థితి నుంచి అది అగ్రవేట్ అయినా లేకపోతే దాని స్థితి నుంచి అది ల్యాక్ ఆఫ్లోకి వెళ్ళినా మనకి ఇంబ్యాలెన్స్ అనేది మొదలవుతుంది. ఆ డీవియేషన్ అయినప్పుడు ఉండే బేసిక్ క్యారెక్టర్స్ గురించి మనం లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకున్నాం. అవును. కానీ ప్రతి దోషానికి కొన్ని గుణాలు ఉంటాయండి. ఓకే. ఆ గుణాలు బట్టే ఆ దోషం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిటర్మైన్ అవుతాయి. ఓకే. అది కాకుండా ప్రతి దోషం అనేది పంచ సబ్దోషాల కింద డివైడ్ అవుతాయి. అంటే మన పంచభూతాలు అంటే వాతం అనేది మళ్ళీ 5 ప్రాణ అంటామండి. వాతం అనేది మళ్ళీ 5 వాయువుల కింద మళ్ళీ డివైడ్ అవుతాయి. ఓకే. ఆ 5 వాయువుల్లోనూ 5 ఎలిమెంట్స్కి రిలేట్ అయి ఉంటాయి. ఓకే. అదేవిధంగా పిత్తం అనేది మళ్ళీ 5 రకాల పిత్తాల కింద, కఫం అనేది 5 రకాల కింద డివైడ్ అవుతాయి. వాటికి పేర్లు కూడా ఉంటాయి. అవునండి, దానికి ప్రతి పేరు ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఉంటుంది, దాని యొక్క స్థానం ఉంటుంది బాడీలో. మొత్తం 15 ఇవి. అవునండి. టోటల్గా ఇవి 15 ఫ్యాక్టర్స్ అండి, 15 సబ్దోషాస్ కింద చెప్తాం. ఓకే. వీటి ఫంక్షనింగ్ అనేది ఒకటి ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి, కాంబినేషన్స్లో ఉంటాయి. ఇది అర్థం అవ్వాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం తీసుకునే ఫుడ్ మన స్టమక్లో అరగటం గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఫుడ్ తీసుకోగానే మనకి స్టమక్ అనేది, నేను పొట్ట అనట్లేదని స్టమక్ అంటే కానీ ఆ ఆర్గన్కి సంబంధించి ఎప్పుడైతే మనకి స్టమక్లోకి వస్తుందో ఫస్ట్ అక్కడ కరెక్ట్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అనేది పాచక పిత్త అనే ఒక రకమైన పిత్త ద్వారా జరుగుతుంది. HCl అనుకోండి, లేకపోతే కరెక్ట్ ఎంజైమ్స్ అని. దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మ్యూకస్ లైనింగ్ అనేది ఉంటుందండి స్టమక్కి, అది క్లేదక కఫ అని. ఇంకొక వాయు, సమాన వాయు అనేది కూడా మనకి ఈ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫైర్ అనేది ఉండాలంటే దాంతోపాటు వాయు ఉండాలి కంపల్సరీగా. అది బ్యాలెన్స్డ్గా ఉంచి దాన్ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఇంకా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వెరీ నైస్. సో ఈ విధంగా ఒక ఫంక్షన్కి 3 దోషాల్లో ఉండే 3 సబ్దోషాలు ఈ విధంగా కలిసి హెల్ప్ చేస్తాయండి ఫంక్షన్ పూర్తి అవ్వటానికి. కాబట్టి మనం నీకు వాతం పెరిగింది అంటే ఇది అని స్ట్రైట్ కట్గా చెప్పలేం. అందులో ఏమి ఎగ్జాక్ట్లీ ఫంక్షనింగ్లో ప్రాబ్లం వచ్చింది, కాబట్టి ఏ సబ్దోషాలో ఇంబ్యాలెన్స్ ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా బాడీ మీద ట్రాన్స్లేట్ అయిందని, ఎలా బాడీ దాన్ని ఆ డిస్ఫంక్షన్కిను ఈ ఏ దోషానికి కరెక్ట్గా రెస్పాన్సిబుల్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనం వాతం అంటే కొలాన్ అని డైరెక్ట్గా చెప్పలేమండి, లేదా కొలాన్లో డిస్టర్బెన్స్ ఉంది నీకు వాతం తప్పింది అని చెప్పడానికి ఉండదు. అక్కడ ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్లో ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఇన్ని డీటెయిల్స్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుందండి, చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్
సబ్దోషాస్తో వర్క్ అవుతాయండి. ఈ కాంబినేషన్ అనేది ప్రతి దోషం యొక్క గుణాలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, డైజెషన్ ఎగ్జాంపుల్తో మీరు కొత్త కొత్త పేర్లు చెప్పారు. నాకు ఓన్లీ వాత, పిత్త, కఫాలే తెలుసు. అవునండి, వాటికి పేర్లు ఉన్నాయి. అలాగే వాతాలో 5 రకాలు ఉన్నాయి. పంచవాయువుల్లో ఒక రకం అది సమాన వాయు అనేది ఒక రకం. వెరీ నైస్ మేడం, చాలా యునిక్గా ఉంది మీ అండర్స్టాండింగ్. సో ఇంకేమున్నాయి ఇవి కాకుండా? సో ఇవి మనకి మెయిన్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే అండి, ఒక గుణము ఇంకా వాటి యొక్క సబ్దోషాల యొక్క ఇంటర్ కనెక్షన్తోనే మనకి ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ సబ్దోషాలు, త్రిదోషాలు ఇవన్నీ కూడా విజిబుల్ స్పెక్ట్రమ్కి సంబంధించినవి. అంటే పంచభూత నిర్మితంగా ఏదైతే ఉందో అదంతా విజిబుల్ స్పెక్ట్రమ్ లేదా స్థూల జగత్ కింద చెప్తాం. ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ని మెయింటైన్ చేయటానికి, సస్టైన్ చేయటానికి ఇంకొక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇన్విజిబుల్ స్పెక్ట్రమ్ కింద లేదా సూక్ష్మ ఇంకా కారణ జగత్ కింద చెప్తారండి. ఓకే, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం మన బాడీని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం, మన హ్యూమన్ బీయింగ్ని. ఓకే, మనకి కనిపించే ఈ శరీరం ఏదైతే ఉందో అది మేజర్గా పంచభూత నిర్మితం. అది విజిబుల్ స్పెక్ట్రమ్. అవునండి, అది విజిబుల్ స్పెక్ట్రమ్. దీన్ని స్థూల శరీరం అంటారు. ఎస్. కానీ ఈ శరీరాన్ని నడిపించేది సూక్ష్మ కారణ శరీరాలు అని ఉంటాయి. ఓకే, అందులోకే ఈ మనసు, మనకు వచ్చే ఎనర్జీ, బుద్ధి, చిత్తం ఇంకా చాలా ఉన్నాయండి. సో ఈ ఫిజికల్ బాడీ సస్టైన్ అవ్వాలి అంటే మనకి వాటి యొక్క సూక్ష్మ శరీరం నుంచి వచ్చే ఎనర్జీ అనేది కంపల్సరీగా ఉండాలి. వెరీ నైస్. ఆ సూక్ష్మ శరీరం యొక్క కనెక్షన్ కానీ ఆ సస్టైనింగ్ ఫోర్స్ అనేది లేకపోతే ఈ బాడీ కొలాప్స్ అయిపోతుంది, అసలు రన్ అవ్వదు. మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంకో చోట కదలాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ నాకు మైండ్లో ఆ ఇగ్నిషన్ రావాలి, దట్ ఐ హ్యావ్ టు మూవ్, సంకల్పం. అవును, వచ్చిన తర్వాత దాని రియాక్టివిటీ పరంగా మన బ్రెయిన్లో మీకు న్యూరో ట్రాన్స్మిషన్స్ జరగటం, నర్వ్ మూవ్మెంట్స్ అండ్ నెక్స్ట్ ఫిజియలాజికల్ ప్రాసెస్ జరుగుతుంది. వెరీ నైస్ మేడం, నాకు చాలా కొత్త డౌట్ వచ్చింది ఇప్పుడు. అంటే ఎవ్రీథింగ్ బాడీలో జరిగే ఎవ్రీథింగ్కి మైండే కారణం. సో ద ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ మైండ్. సో సమ్వేర్ ఐ హ్యావ్ రెడ్ రీసెంట్లీకి అన్ని డిసీజెస్ మైండ్ నుంచే ఆరిజిన్ అవుతాయని చెప్పి నేను ఎక్కడో చదివాను నేను. సో అందులో చూస్తే ప్రాక్టికల్గా 80 to 90% డెఫినెట్గా అండి, లాజికల్ అనిపిస్తుంది. అవునండి, కానీ ఈ మధ్య కాలంలో ఎన్విరాన్మెంటల్ ద్వారా కూడా ట్రిగర్ అవుతున్నాయండి. దో మీరు మైండ్, బాడీ ఇవన్నీ మీరు కరెక్ట్గా పెట్టుకున్నా, మనం తీసుకునే బయట ఫుడ్స్లోనో లేకపోతే కెలర్ ఎడిటివ్స్లోనో దాంట్లో నుంచి వచ్చినది కెమికల్ నుంచి కూడా అప్పుడు అది ఎక్స్టర్నల్ గా మనకి బాడీ నుంచి మైండ్కి. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే అండి, మన కారణ శరీరము, సూక్ష్మ శరీరం ఇంకా స్థూల శరీరం అని ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటి కనెక్షన్ని ఒకటికొకటి ఇంప్రెషన్స్ మనకి కన్వే అవ్వటానికి మధ్యలో ఒక జంక్షన్ లాగా ఉంటుందండి. దాన్ని నాడులు కింద చెప్పచ్చండి. సో ఎనీ చేంజ్, ఏదైనా మార్పు మన సూక్ష్మ శరీరంలో జరిగినది బయోరిథమ్స్ ద్వారా మన నాడుల్లో దాని యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఈ నాడులు అనేవి మన బాడీలో ఉండే వెజల్స్తో కరెస్పాండ్ అవుతాయి, మేజర్ వెజల్స్తో. నాడి పరీక్ష చూసినప్పుడు మనం మేజర్గా ఈ తరంగాల్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటామండి. ఆ వచ్చే బయోరిథమ్స్, దానిలో వచ్చే ఆ పల్సేషన్స్ని మనం మేజర్గా ఇంటర్ప్రిట్ చేస్తాం. ఓకే, నేను ఇంకొకటి కూడా చెప్దాం అనుకున్నాను, ఇది నాడి వైద్యం కాదండి, ఇది నాడి పరీక్ష. ఓకే, ఇది వైద్య విధానం ఏమి నాడిది కాదండి. నాడి అనేది ఒక పరీక్షకి వాడే డయాగ్నోస్టిక్ టూల్, ఒక డయాగ్నోస్టిక్ టూల్. ఇది ఇలాంటివన్నీ డయాగ్నోస్టిక్ టూల్స్ టోటల్గా ఆయుర్వేదం పరంగా 8 డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయండి. అంటే మనం యూరిన్ ఎగ్జామినేషన్, స్టూల్ ఎగ్జామినేషన్, టచ్ చేసి చూడటము, దాంట్లో స్పర్శ, అందులోంచి నాడి పరీక్ష కూడా ఒకటి. ఇది కాకుండా ఇంకా పాల్పిటేషన్ అని, పర్కషన్ అని, ఇవన్నీ ఇంగ్లీష్ ఆస్కల్టేషన్ అని డాక్టర్స్ కూడా చూస్తారు కదా. 4 మేజర్ ఎగ్జామినేషన్స్ కింద మోడర్న్ మెడిసిన్ కన్సిడర్ చేస్తుందండి. అందులోంచి మనకి ఒకటి అబ్జర్వేషన్, తర్వాత వచ్చేటప్పటికి పర్కషన్, పాల్పిటేషన్ అండ్ దెన్ ఆస్కల్టేషన్. ఆస్కల్టేషన్ అనేది దానికి మనం స్టెథోస్కోప్ వాడటము, లేదా మనకి నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్. మీరు చూసే ఈ డిఫరెంట్ పరీక్షా విధానాలు ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా ఉన్నాయండి. వాళ్ళు మేజర్గా 4 కన్సిడర్ చేసుకుంటారు, మీరు మొత్తం 8 ఉన్నాయండి. ఓకే, టోటల్గా ఆయుర్వేదం పరంగా అయితే 8 ఉన్నాయి.
కానీ ప్రతి వాళ్ళని మనం యూరిన్ ఎగ్జామినేషన్, స్టూల్ ఎగ్జామినేషన్ అడగలేం కాబట్టి ఏది ఈ కాలానికి ఫీజిబుల్లో, ఏది మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో నేను దాన్ని కూడా ఫాలో అవుతున్నానండి. సో నాకు అది నాడి పరీక్ష అనేది పరీక్ష అనేది ఎంచుకున్నారు. అది ఇటు స్థూల శరీరాన్ని అట్ ద సేమ్ టైం మీకు అక్కడ సూక్ష్మ కారణ శరీరాన్ని రెండింటినీ కూడా అది ఇంటర్ కనెక్ట్ చేసి మనకి ఇంటర్ప్రెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సూపర్. నాకు కొంచెం వరకు అర్థమైంది. మీరు ఆ తరంగాల్ని, ఆ ఏమంటున్నారు, బయోరిథమ్స్ ఎలా ట్రాన్స్లేట్ అవుతున్నాయో నాడి ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఎక్కడెక్కడ నాడుల ద్వారా మీరు తెలుసుకుంటారు? ఇది నాడి అనేది మేజర్గా 9 sites ఉన్నాయండి బాడీలో. ఎక్కువగా రేడియల్ ఆర్టరీ దగ్గర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. కానీ టెంపోరల్ రీజియన్ దగ్గర ఒకటి, నెక్ రీజియన్లో ఉంది, ఫెమరల్ రీజియన్లో ఉంది, ఇంకా వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి. బట్ మీ పరీక్ష మేజర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది రేడియల్ ఆర్టరీ, బేస్డ్ ఆన్ కన్వీనియన్స్ అనుకోండి, లేకపోతే మనం ఈజీగా మనం దాన్ని ఎగ్జామిన్ చేయగలం. సో ఇవి మేజర్గా నాడి యొక్క దాన్ని ఏం చూస్తున్నాం అసలు నాడి అనేది అని నాకు అర్థమైంది. అంటే నేను మళ్ళీ సింప్లిఫై చేస్తున్నాను కామన్ ఆడియన్స్కి అర్థం. మరి నాడిలో బేసికల్లీ చూస్తుంది ఏంటంటే ఆ బయోరిథమ్స్ ఎలా ట్రాన్స్లేట్ అవుతున్నాయి, ఇన్విజిబుల్ స్పెక్ట్రమ్ నుంచి విజిబుల్ స్పెక్ట్రమ్కి, అంటే మనస్సు నుంచి బాడీకి ఎట్లా ట్రాన్స్లేట్ అవుతున్నాయి అనేది ఆ తరంగాల ద్వారా మీరు అదే అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. వెరీ నైస్. ఇప్పుడు ఎట్లా మీరు ఒక ఈసీజీ పేపర్ తీసుకున్నారనుకోండి, ఈసీజీ గ్రాఫ్, మీకు దాన్ని చూస్తే ఏం అర్థమవుతుందండి? యాజ్ అ కామన్ మ్యాన్ ఒక వేవ్స్ అర్థమవుతాయి అంతే. అదే ఒక ట్రైన్డ్ కార్డియాలజిస్ట్కి లేదా అది తెలిసే వాళ్ళకి దాని నుంచి ఇంటర్ప్రిటేషన్స్ అని వాళ్ళు చేయగలుగుతారు. ఒక్కొక్క ప్యాటర్న్ లో నడుస్తుందా లేదా, మెనీ థింగ్స్ అని, మెనీ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ని వాళ్ళు మన హార్ట్ లో ఉండే ఇంబ్యాలెన్స్ కి వాళ్ళు కనెక్ట్ చేసి మనకి డయాగ్నోసిస్ చేస్తారు. కరెక్ట్. సిమిలర్గా మేము ఒక ట్రైన్డ్ డాక్టర్కి ఒక నాడీ పరీక్ష చేయగలిగే వాళ్ళకి ఈ వేవ్స్ని ఇంటర్ప్రెట్ చేసుకుని మెనీ ఫంక్షనింగ్స్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ని ఇంటర్ప్రెట్ చేసి దాని గురించి మనం అర్థం చేసుకునే అవకాశం అనేది దొరుకుతుంది త్రూ నాడీ. వెరీ నైస్. చాలా ఇంప్రెసివ్గా ఉంది ఇది. అంటే మీ మైండ్లో ఒక్కసారి ఒక పర్సన్ నాడి పట్టుకోగానే ఈ ఎంటైర్ గ్యామెట్ మీరు చూసుకోవాలి. అంటే ఆ త్రిదోషాలే కాదు, వాటి సబ్దోషాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఏదైతే మేము నెక్స్ట్ దాంట్లో తప్పకుండా చెప్తాను. కానీ దాని గురించి తెలుసుకునే ముందు నాడిలో మేజర్గా 9 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే. అది దాని గురించి నేను ఒక్కసారి వివరిస్తానండి. ఓకే. ఫస్ట్ మనం జనరల్గా ఒక అలోపతి డాక్టర్ పల్స్ చూడమంటే ఫస్ట్ పల్స్ రేట్ చూస్తారు, నెక్స్ట్ రిథమ్ చూస్తారు. 2 things అని వాళ్ళు చూసేది. సో దీన్ని వేగా అంటారండి. సంస్కృతంలో పల్స్ రేట్ని వేగా అంటారు. వేగా అంటే ఎంత ఫాస్ట్నెస్ తో, విత్ రేట్, ఎంత ఫాస్ట్ పర్ మినిట్ ఎంత ఫాస్ట్లో, అదొకటి దాని యొక్క పల్సేషన్స్ అనేవి ఉన్నాయి అనేది. ఈ వేగా అనేవి కూడా మనకి కొన్ని బాడీ కండిషన్స్ యొక్క ఇండికేషన్ అండి. ఓకే. కొంతమందికి మీరు ఎంత స్లో డౌన్ చేసినా అది 80 to 90లోనే పల్స్ రేట్ ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళ ఒక పెథలాజికల్ కండిషన్లో ఉన్నారని మేము కన్సిడర్ చేయమని. వాళ్ళ తత్వం బట్టి కూడా వాళ్ళ యొక్క వేగం అనేది డిటర్మైన్ అవుతుంది. ఓకే. వాతతత్వం కలిగిన వాళ్ళకి కొంచెం వాళ్ళ పల్స్ రేట్ కొంచెం హైగా ఉంటుంది. ఓకే. పిత్తతత్వం వాళ్ళకి 70 to 80 దగ్గర ఉంటుంది. కఫతత్వం వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, 60-70లో ఉంటుంది. ఈ వేగా అనేది మన మెటబాలిక్ రేట్ని కూడా డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఫాస్ట్గా ఎక్సర్సైజ్ ఏమైనా చేసి వచ్చినప్పుడు కూడా యువర్ పల్స్ రేట్ ఇంక్రీజెస్. సో మనకి వేగా అనేది వేరియస్ పాయింట్స్ అనేవి ఇండికేట్ చేస్తాయి. కొన్నిసార్లు ఎనిమిక్ కండిషన్, అలా ప్రతి ప్యాథలాజికల్ కండిషన్లో కూడా వేగా విల్ బీ చేంజింగ్. ఓకే. సో ఫస్ట్ ఫీచర్ ఆఫ్ పల్స్ ఏంటంటే వేగం. నెక్స్ట్ రిథమ్, తాళ. కరెక్ట్ రిథంలో పల్స్ అనేది ఉందా లేదా, అలా లేకపోతే అది ఒక రోగం ఇండికేట్ చేస్తుంది. దాన్ని కూడా ఇండికేషన్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అండి. రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ అవుతుందా, ఇర్రెగ్యులర్ ఉందా, ఆర్ ఇట్ ఇస్ మిస్సింగ్ బీట్స్ ఉన్నాయా, అది నెక్స్ట్ ఫీచర్ విచ్ వీ హ్యావ్ టు చెక్ అనమాట. తర్వాత బల, ద ఫోర్స్, ఆ ఫోర్స్ విత్ విచ్ ఆ మనకి పల్స్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది. వాతం స్థానంలో తక్కువ ఫోర్స్తో ఉండాలి, పిత్తంతో కొంచెం ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, కఫంలో తక్కువ ఉండాలి, బికాస్ అది వాటి నేచర్. అది ఎప్పుడైతే ఈ నేచర్ని అది డీవియేట్ అవుతుందో దెన్ మళ్ళీ మనకి ఇంబ్యాలెన్స్ ఇండికేట్ చేస్తుంది. ప్రాబ్లం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే గతి. దాని యొక్క ప్యాటర్న్ ఏంటి, ఆ వేవ్ యొక్క ప్యాటర్న్ ఏంటి. ఆయుర్వేదం పరంగా వాత, పిత్త, కఫ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వాటి యొక్క గతిని వాళ్ళు ఒక యానిమల్ యొక్క నడవికతో డిస్క్రైబ్ చేశారు. వాత యొక్క గతి సర్పగతిలా ఉంటుంది, ఫాస్ట్గా ఫీబుల్గా ఉంటుంది.
పిత్తగతి మండూక గతిలా ఉంటుంది, జంపింగ్ ఆఫ్ అ ఫ్రాగ్. కఫ యొక్క గతి స్వాన్ లా ఉంటుంది, హంసగతి, అంటే కూల్గా ఆన్ వాటర్ స్వాన్ ఎలా వెళ్తుంటుందో దాని కఫ యొక్క గతి అట్లా ఉంటుంది. ఈ వేవ్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో, మార్పులు అనేవి వస్తాయో, ఆటోమేటికలీ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్స్. సో మెయిన్ చూసే ఫీచర్స్లో గతి ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ మిగతా అన్నిటితో పాటు. అంటే మీకు మొత్తం అలాంటి 9 క్యారెక్టరిస్టిక్స్, టోటల్గా 9 క్యారెక్టరిస్టిక్స్ దాకా చూస్తాం. ఇది చాలా కాంప్లికేటెడ్ సైన్స్ కదా మేడం ఇది. ఎందుకంటే కాంప్లికేటెడ్ మీరు ఒక సైన్స్ మనిషి నాడి ఎంత సుమారుగా ఒక అర మినిట్ పట్టుకుంటారా మీరు? హాఫ్ అ మినిట్ పట్టుకుంటారా? పట్టుకుంటాం అండి. యాజ్ వీ ప్రాక్టీస్ వీ అండర్స్టాండ్ అండి ఇంకా ఫాస్ట్గా. అంటే ఒక హాఫ్ అ మినిట్, ఇది హాఫ్ అ మినిట్ అట్లా కూడా మనం చెప్పమండి, పట్టేయించండి. ఫస్ట్ ఏది బాడీ ఇండికేట్ చేద్దాం అనుకుంటూ ముందు వచ్చేస్తుంది క్లియర్గా. ఇట్ ఇస్ వెరీ నేను ఒక హాఫ్ మినిట్ అర్థం చేసుకోవడానికి మీరు ఒక హాఫ్ మినిట్ పట్టుకుంటే ఆ 3 దోషాలు, వాతపిత్త కఫాలు, మళ్ళీ అది ఎలిమెంట్స్ 15, అవి కాకుండా మళ్ళీ ఇందులో వాటి క్యారెక్టరిస్టిక్స్లో ఎక్కడ డీవియేషన్స్ జరుగుతున్నాయి, అవి ఒక 9. వామ్మో, ఇలా చూస్తే అసలు ఇది ఒక చాలా కాంప్లికేటెడ్ సైన్స్ ఇది. ఇది బేసికల్లీ అండి సబ్జెక్టివ్ సైన్స్ అండి. ఓకే, కానీ ఒక మనిషి పట్టుకున్న అర మినిట్లో ఇన్ని కోరిలేట్ చేసుకొని అర్థం చేసుకోవచ్చండి. దానికే కదండి ట్రైనింగ్ అనేది. యాక్చువల్లీ ఇది ఒక ఆర్ట్, ఇది ఆర్ట్ అండి. అవునండి, ఇట్స్ సైన్స్ కన్నా బియాండ్ ఆర్ట్ అండి ఇది. ఈ రెండు కంబైన్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. వెరీ నైస్. సో ఒక నాడీ చూడటంలో మన ఇన్ని కండిషన్స్ మనం కన్సిడర్ చేసుకోవాలండి. నాడీ చూసే విధానం గురించి మా హస్బెండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. దీనికి మేజర్ ఒక సూత్రం ఉంటుందండి. నాడీ ఇప్పుడు ఇన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదండి బాడీ గురించి, మైండ్ గురించి, అన్నిటి గురించి. కానీ ఒక పేషెంట్కి ఏది ఎప్పుడు చెప్పాలో అనేది ద బేసిక్ కీ రోల్ అదేనండి. ఓకే, ఒక పేషెంట్కి మనం వాటి స్థితి, అతని స్థితి బట్టి, తనకుండే డిసీజ్ బట్టి, తనకుండే అండర్స్టాండింగ్ బట్టి ఏది మనం ఎప్పుడు రివీల్ చేయాలో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. తెలుసు కదా అని నేను ప్రతిదీ ఎగ్జిబిషన్ చేయకూడదు, కరెక్ట్ కాదు. ఎస్ అండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కృష్ణుడు అండి. కృష్ణుడికి భగవద్గీత అనేది ఎప్పటి నుంచో తెలుసు అండి. ఆయనకి తెలుసు కదా అని ప్రతి వాళ్ళకి కూర్చోపెట్టి చెప్పేలేదండి. ఎప్పుడు ఛాన్స్ ఉంది, లేకపోతే నాకు ఇది తెలుసు అనే ఎగ్జిబిషన్ కోసం చెప్పలేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ వేలో చెప్పారు. కాబట్టి అది ఇప్పటి వరకు మనం దాని గురించి చదువుతున్నామండి, దాని గురించి తెలుసుకుంటాం. కరెక్ట్ ఇంపాక్ట్ ఎగ్జాక్ట్లీ అండి, అన్నీ అండి. వినేవాడు కూడా కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అండి. సో రైట్ స్కిల్ అనేదే ట్రైనింగ్ అనేదండి. ఒక డాక్టర్ కింద నేను డాక్టర్ సీట్లో ఉన్నప్పుడు, పక్కవాడు పేషెంట్ అయినప్పుడు వాళ్ళ యొక్క మనోస్థితిని ఇంకా బాడీ స్టేట్ని రెండింటిని చూసి అతను ఏది ఇప్పుడు తెలుసుకోవటం ముఖ్యమో అది చెప్పటం వరకే చేయాలండి. సూపర్, చాలా మెచ్యూర్డ్గా, చాలా వైజ్గా మీరు చెప్తారు ఏది ఇప్పుడు చెప్పవచ్చు, ఏది ఇప్పుడు చెప్పకూడదు అనేది. గాట్ ఇట్, మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ అండి నాకు. అంటే నాకు బేసికల్లీ సైన్స్ అర్థం కావటం కోసం నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను మీతో. ఎందుకంటే నాకు చాలా యూనిక్గా అనిపించింది. అంటే నేను నన్ను చూశారు మీరు, నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, నాడి పట్టుకొని ఇతని వాళ్ళ యొక్క ఎమోషనల్ ట్రామా అని చెప్తున్నారు మీరు, వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు. జనరల్లీ మనం వేరే డాక్టర్స్ దగ్గరికి, అంటే మైండ్ అండ్ ఎమోషనల్ రిలేటెడ్ అయితే ఒక సైకాలజిస్ట్ దగ్గరకు, సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తాం. బాడీలో ఏదన్నా గ్రాస్గా ఉంటేనే కదా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. ఇది చాలా యూనిక్గా అనిపించింది నాకు. మెయిన్ ఏంటంటేనండి, నేను ఫస్ట్ దాంట్లో కూడా అదే చెప్పాను, మనం కేటగరైజ్ చేసేసుకుంటున్నాం ప్రతిదీ. యాజ్ అ హోల్ చూడటం అనేది మనం తగ్గించేసుకుంటాం. అందుకనే కానీ ఫైనల్గా మన బాడీ అనేది మనదే యాజ్ అ హోల్. మీ సైకాలజీ ఇప్పుడు ఒక లివర్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సైకలాజికల్ ఇష్యూ కూడా ఉండొచ్చు. లేదు, అందుకే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కదా హాలిస్టిక్ ట్రీట్మెంట్ అని. అవునండి, అంటే అన్నిటినీ పరిగణన తీసుకొని ఒక మనిషిని అర్థం చేసుకుంటున్నాం మనం. వెరీ బ్యూటిఫుల్ మేడం, వెరీ ఇంప్రెసివ్ అండర్స్టాండింగ్. నాకు చాలా కొత్త విషయం తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, నమస్తే. నమస్తే.